నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. వినాయక చవితి ఉత్సవాల నుంచి మనం మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏం నేర్చుకోవచ్చు అని చెప్పి ఈరోజు మనం తెలుసుకుందాం. బాధ్యతతో, భక్తితో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. అలానే మనం వినాయక చవితి ఉత్సవాల ద్వారా మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే టీం మేనేజ్మెంట్. ఒక పని సక్రమంగా సాగాలంటే ఖచ్చితంగా టీం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ముందుగా తాను తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ అలానే ఇతరులకు కూడా ఆదర్శంగా ఉంటూ నలుగురి చేత కూడా తను ఏదైతే చేయించాలనుకున్నారో ఆ పనిని చేయించడం అనేది చాలా గొప్ప లక్షణం. అది నాయకత్వ లక్షణాలు. అవి అందరికీ సాధ్యపడేది కాదు. అలాంటి నాయకత్వ లక్షణాలు ఏంటంటే వినాయక చవితి ఉత్సవాలు మనం నేర్చుకోవచ్చు. అలానే రెండోది ఏంటంటే టైం మేనేజ్మెంట్. మనకి ఎంత సమయం ఉందో ఆ సమయానికి తగ్గట్టుగా మనం ఎన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది, వీటన్నింటిని కూడా సరైన సమయానికి ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రణాళికతో ముందుకు సాగడం, సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం, అలానే ఒక్కొక్క పనిని ఒక్కొక్కరు సర్దుకుంటూ ముందుకు సాగడం అనేది మనం వినాయక చవితి ఉత్సవాలను నేర్చుకుంటాం. అలానే మూడో విషయం ఏంటంటే స్టేజ్ ఫియర్. చాలా వరకు చాలా మందిలో ఉండే భయం ఏంటంటే స్టేజ్ పైన ఏదైనా మాట్లాడాలన్నా, నలుగురితో ఏదైనా మాట్లాడాలన్నా తెలియకుండానే తమ చాలా భయపడిపోతుంటారు. తనకి ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అది షేర్ చేసుకోవాలంటే కూడా భయపడుతుంటారు. ఇలాంటి భయాన్ని పోగొట్టుకోవాలంటే వినాయక చవితి ఉత్సవాలు జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో కనుక స్టేజ్ పైన మాట్లాడడం కావచ్చు, స్టేజ్ పైన పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటివి కనుక చేస్తే ఖచ్చితంగా స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. అలానే తర్వాత విషయం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యతగా ఒక పని తీసుకున్న తర్వాత ఆ బాధ్యత తన యొక్క కర్తవ్యం నిర్వర్తించడం అనేది మనం వినాయక చవితి ఉత్సవాలు నేర్చుకుంటాం. అలానే ఇంకోటి ఏంటంటే అకౌంటబిలిటీ. అందరి దగ్గర నుంచి కూడా ఫండ్ కలెక్ట్ చేసి తిరిగి దాన్ని చాలా జాగ్రత్తగా ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టి మళ్ళీ బాధ్యతగా ప్రతి రూపాయి కూడా ప్రతి ఒక్కరికి లెక్క చెప్పడం అనేది మనం అకౌంటబిలిటీ అంటాం. ఈ జవాబుదారీతనం కనుక చిన్నతనం నుంచి అలవాటైతే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా సద్వినియోగం చేస్తున్నాం, ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం, అలానే ప్రతి మాట కూడా ప్రతి పని కూడాను నలుగురికి తెలియజేస్తూ ఎవరితో కూడాను వేలెత్తి చూపించుకోకుండా ముందుకు సాగడం అనేది మనం వినాయక చవితి ఉత్సవాలు నేర్చుకుంటాం. అలానే ఈ రోజు చాలా మంది ఈవెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తూ చాలా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇది మనకు చిన్నతనంలో మనం వినాయక చవితి ఉత్సవాలు నేర్చుకోవచ్చు. వినాయక మండపాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి, ఏ విధంగా పందిరి వేయాలి, ఏ విధంగా డెకరేషన్ చేయాలి, అలానే అందరికంటే కూడా మనం బాగా చేయాలని చెప్పేసి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ అలానే రకరకాల ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ మనం కండక్ట్ చేస్తుండడం, అదేవిధంగా వీటన్నింటిని కూడా సక్రమంగా నడిపించడం, ఇవన్నీ కూడాను చిన్నతనం నుంచి ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఏ విధంగా చేయాలని చెప్పేసి మనం నేర్చుకోవడానికి, ఇతరులకు నేర్పించడానికి వినాయక చవితి ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలానే మరొకటి ఏంటంటే సర్వీస్ మనం నేర్చుకోవచ్చు. ఏ విధంగా అంటే అన్నదాన కార్యక్రమం ఏదైతే ఉందో కొంతమంది దగ్గర నుంచి ధనాన్ని సేకరించి అందరికీ కూడాను రకరకాల పదార్థాలతో ఆ యొక్క స్వామివారి ప్రసాదాన్ని వడ్డించడం కూడా మనం చూస్తూ ఉంటాం. అలానే ఇక్కడ మరో గొప్ప విషయం ఏంటంటే ఎటువంటి భేదభావన లేకుండా అందరూ కూడాను సమభావంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములై స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇలాంటి సేవాభావాన్ని మనం నేర్చుకోవచ్చు. అలానే చివరిగా చెప్పేది ఏంటంటే స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత ఏంటంటే మనిషిలో చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పోగొట్టి మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది. ఎప్పుడైతే మహాగణపతి మనల్ని చూస్తున్నారు, ఆయన మనల్ని ప్రతిక్షణ కూడా అబ్జర్వ్ చేస్తారని చెప్పేసి బాల్యం నుంచే కనుక పిల్లలకు తెలిస్తే ఏ తప్పు చేయకుండా ఇప్పుడు కూడా సన్మార్గంలో జీవిస్తారు. తద్వారా తమకి తాముగా తమను తీర్చిదిద్దుకుంటూ తమకి, తమ కుటుంబానికి, సమాజానికి ఎల్లప్పుడూ కూడా ప్రయోజనం చేకూరుస్తూ చాలా ఉన్నతంగా జీవిస్తారు. కాబట్టి పెద్దలు ఎల్లప్పుడూ కూడా బాధ్యతతో ప్రవర్తిస్తూ ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు పిల్లలకు ఇప్పుడు కూడా మంచి విషయాలు మాత్రమే నేర్పిస్తూ మంచిగా వారిని తీర్చిదిద్దాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.